వైద్యుల నిర్లక్ష్యం తమ బిడ్డ ప్రాణాన్ని తీసిందంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. హైదరాబాద్ వనస్థలీపురంలోని తన్వి ఆసుపత్రిలో ఈ దారుణ సంఘటన వెలుగు చూసింది. ముక్కు పచ్చలారని చిన్నారిని వైద్యం కోసం తీసుకువచ్చిన తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లికి చెందిన ధ్యానమైన శేఖర్ జ్యోతి దంపతులకు 2 కుమారులు, 1 కూతురు. కూతురు నిహారిక ప్రమాదవశాత్తు 10 రూపాయల నాణెం మింగేసింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన వనస్థలీపురంలోని తన్వి హాస్పిటల్ తీసుకొచ్చారు. అదే రోజు రాత్రి సర్జరీ చేసిన వైద్యులు నిహారిక మింగిన 10 రూపాయల కాయిన్ ను తొలగించారు. అనంతరం మరుసటి రోజు శుక్రవారం 5 గంటల సమయంలో పేషెంట్ పూర్తిగా కోలుకోకుండానే డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తీసుకువచ్చిన తర్వాత శుక్రవారం సాయంత్రం మళ్లీ నిహారిక అస్వస్థతకు గురైంది. వెంటనే శనివారం ఉదయం కుటుంబ సభ్యులు తిరిగి నిహారికను తన్వి హాస్పిటల్ కు తీసుకువచ్చారు. తన కూతుర్ని కాపాడాలని హాస్పిటల్ వైద్యులను, సిబ్బందిని వేడుకున్నారు. కానీ హాస్పిటల్ యాజమాన్యం నిహారికను తిరిగి అడ్మిట్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తాము ఏమీ చేయలేమని, ఇతర హాస్పిటల్కు తీసుకువెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇంతలోనే పాపం పసి ప్రాణం గాలిలో కలిసిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని నిహారిక తల్లిదండ్రులు రోదనలు పలువురిని కలిచివేశాయి. 10 రూపాయల నాణెం తొలగించేందుకు అనుభవం లేని డాక్టర్లు అనెస్థేషియా డోస్ ఎక్కువగా ఇవ్వటం వల్లనే చిన్నారి నిహారిక తీవ్ర అస్వస్థతకు గురైందని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన్వి హాస్పిటల్ నిర్వాహకుడు రాము అనే వ్యక్తిపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ హాస్పిటల్లో గర్భస్థ పరీక్షలు నిర్వహించి అబోషన్లు కూడా చేస్తారని విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిహారిక కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. ఆసుపత్రి యాజమాన్యం మాత్రం తమకు ఏ పాపం తెలియదని చెప్పుకొస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం తమ బిడ్డ ప్రాణాన్ని తీసిందంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. హైదరాబాద్ వనస్థలీపురంలోని తన్వి ఆసుపత్రిలో ఈ దారుణ సంఘటన వెలుగు చూసింది. ముక్కు పచ్చలారని చిన్నారిని వైద్యం కోసం తీసుకువచ్చిన తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లికి చెందిన ధ్యానమైన శేఖర్ జ్యోతి దంపతులకు 2 కుమారులు, 1 కూతురు. కూతురు నిహారిక ప్రమాదవశాత్తు 10 రూపాయల నాణెం మింగేసింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన వనస్థలీపురంలోని తన్వి హాస్పిటల్ కు తీసుకువచ్చారు. అదే రోజు రాత్రి సర్జరీ చేసిన వైద్యులు నిహారిక మింగిన 10 రూపాయల కాయిన్ ను తొలగించారు. అనంతరం మరుసటి రోజు శుక్రవారం 5 గంటల సమయంలో పేషెంట్ పూర్తిగా కోలుకోకుండానే డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత శుక్రవారం సాయంత్రం మళ్లీ నిహారిక అస్వస్థతకు గురైంది. వెంటనే శనివారం ఉదయం కుటుంబ సభ్యులు తిరిగి నిహారికను తన్వి హాస్పిటల్ కు తీసుకొచ్చారు. తన కూతుర్ని కాపాడాలని హాస్పిటల్ వైద్యులను, సిబ్బందిని వేడుకున్నారు. కానీ హాస్పిటల్ యాజమాన్యం నిహారికను తిరిగి అడ్మిట్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తాము ఏమీ చేయలేమని, ఇతర హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇంతలోనే పాపం పసి ప్రాణం గాలిలో కలిసిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని నిహారిక తల్లిదండ్రులు రోదనలు పలువురిని కలిచివేశాయి. 10 రూపాయల నాణెం తొలగించేందుకు అనుభవం లేని డాక్టర్లు అనెస్థేషియా డోస్ ఎక్కువగా ఇవ్వటం వల్లనే చిన్నారి నిహారిక తీవ్ర అస్వస్థతకు గురైందని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన్వి హాస్పిటల్ నిర్వాహకుడు రాము అనే వ్యక్తిపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ హాస్పిటల్లో గర్భస్థ పరీక్షలు నిర్వహించి అబోషన్లు కూడా చేస్తారని విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిహారిక కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. ఆసుపత్రి యాజమాన్యం మాత్రం తమకి ఏ పాపం తెలియదని చెప్పుకొస్తున్నారు.
అన్న 10 రూపాయల బిల్ల మింగింది సారు. నా బిడ్డ 10 రూపాయల బిల్ల మింగింది. ఇక్కడ తీసుకొచ్చినాము. తీసుకొచ్చినాక చేసిండు. పైపులు పెట్టి మత్తు సూదిచ్చి చేసిండు. ఆ బిల్ల నా చేతిలో పెట్టిండు. ఏందోరా బిడ్డ అప్పటికే ధర ఒక తీరుంది. అప్పుడు చల్లగా అవుతుంది బిడ్డ. ఏమైనా అనిపిస్తుందా అంటే ఏమనిపిస్తలేదు మమ్మీ అంటును. గొంతు నొస్తుంది మమ్మీ, గొంతు నొస్తుంది అన్నది. ఇట్లయితుందని నేను అనుకోలే నా బిడ్డ. నేనే డాక్టర్ ఎంత బాధ పెట్టిందో బిడ్డ నేను అడిగిన అప్పటికైనా. నాకు తెలియలే మమ్మీ, నాకు మత్తిచ్చిరే మమ్మీ, నాకేం తెలియలే మమ్మీ, మత్తిచ్చిరే నాకేం తెలియలే. మత్తులో వెళ్ళిపోయినా నేను. నాకేం తెలియలే మమ్మీ. నేను అట్టిన వండుకున్నానే. ఆ డాక్టర్ ఇట్లా ఇస్తున్నా నాకు తెలియదే మమ్మీ. నా బిడ్డ నొప్పి లేస్తుందా బిడ్డ? బేస్తారము ఆ బిడ్డను లేపా సారు. బడికి పోతా సారు. ఒక్కరోజు ఇంటికాడ కూడా పోతుంది. దానికి మాకు ఇల్లు లేదు సారు. కిరాయిలలో ఉంటున్నావు సారు. పేదోళం 5 చదువుకుంది. ఐదు చదువుకుంది. మంచిగా బడికి పోతుంది నా బిడ్డ. ఎంబరవాని నా బిడ్డ. దానికి ఇల్లు లేదుగా మమ్మీ మనకి. మమ్మీ మనం ఇల్లు కట్టుకోమానే. మనం ఇంకెన్ని రోజులు ఉంటాయి కిరాయికి? ఈ 3000 4000 కట్టుకుంటే ఎన్ని రోజులు ఉంటాం బిడ్డ కట్టుకుందాలే బిడ్డ. పిల్లలు మంచిగా ఉందమ్మా ఇంటికి పోమన్నాడు. ఆ డాక్టర్ వేసి ఇంటికి పోతున్నా ఉండు. నర్సులు ఉన్నారుగా, నర్సులే ఇంటికి పోమన్నారు. రాత్రి వెళ్ళిపోయింది పెద్ద డాక్టర్. కొట్టుకుంది సారో, గుండె కొట్టుకుంది వేడ. వాళ్ళు లోపల కూడా తీసుకోవాలి సారో. మమ్మనే లోపల తీసుకోవాలి. ఈయన చూసిరు వాళ్ళు. ఆ బిడ్డని ఈయన చూసిరు వాళ్ళు. చూసిగా లేదు నీ బిడ్డ పని అయిపోయింది అన్నారుగా. నా బిడ్డ పని అయిపోయింది అన్నారుగా. ఎట్ట అయిపోతుంది నా బిడ్డకి? ఏమిచ్చిన నా బిడ్డ నీ ఇష్టంగా గొంతుకలు ఎట్లా ఇస్తా? నా బిడ్డని ఎంత బాధ పెట్టినావో లోపల చాచదు. నా పసిగుడ్డ తట్టుకుందా? నా బిడ్డ తట్టుకోలే.